హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నిన్నటి ఎపిసోడ్ సెప్టెంబర్ 9th మండే ఎపిసోడ్ రివ్యూ అనమాట. ఇంకా సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అయితే పాపం ఫీల్ అవుతున్నట్టున్నారు మన సీతను అండ్ నైనిక. పాపం బేబక్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఆమెకి గుడ్ బై చెప్పేసిన తర్వాత అయితే అందరూ ఎవరి డిస్కషన్లో వాళ్ళైతే మునిగిపోయిండ్రనమాట. మణికంఠతో నిఖిల్ అయితే అంటున్నాడు, మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, ఏది చేసినా తప్పే, ప్రతి దాంట్లోనూ ఏదో ఒక నెగిటివ్ అయితే అయిపోతుంది, ఏది చేస్తున్నామో ఏది చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఇంట్రెస్ట్ అనేది పోతుంది అని చెప్పేసి అయితే నిఖిల్ మాట్లాడుతుంటే మణికంఠ మన నిఖిల్కి సజెషన్ ఇస్తాడనమాట. పర్ఫెక్ట్గా ఆలోచించు, పర్ఫెక్ట్గా గేమ్ ఆడు, నువ్వు ఎందుకోసం వచ్చినావో మర్చిపోకు, అండ్ ప్రతిసారి కూడా నీకు చీఫ్ అయ్యే అవకాశం ఉంటే ప్రతిసారి పార్టిసిపేట్ అయితే చెయ్యు, మర్చిపోకు అని చెప్పేసి అయితే ఆయన ఫ్రీ అడ్వైస్ అయితే ఇస్తున్నాడు అనమాట. పర్ఫెక్ట్గా ఉంటూ నీ గేమ్ నువ్వు మంచిగా ఆడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా ఇంకా బయట అయితే పులిహోర కలుపుతున్న సోనియా ఇంకా పృథ్వీ చేయి పట్టుకొని బ్రాస్లెట్ పట్టుకుంటా చెయ్యి అంతా ఇప్పుడు పేరెంట్స్ చూడట్లేరా. సో మన విష్ణుకి అయితే నీకు పేరెంట్స్ లేరేమో, నాకున్నారు అని చెప్పేసి అయితే నామినేషన్లో మాట్లాడింది, దాని తర్వాత గురించి మాట్లాడదాం. మనం ఇప్పుడైతే ఇక్కడ ఈయన హ్యాండ్ పట్టుకొని ఆ చైర్ పైన కాల్ పెట్టేసి ఇంత మాట్లాడుతూ ఉండడము వాళ్ళ పేరెంట్స్ అనేది చూడరా అని చెప్పేసి నాకైతే అనిపించింది. అంటే పృథ్వీ అడుగుతుండు, అంటే లవర్ కానీ నీకు కాబోయే భర్త కానీ ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని చెప్పేసి అయితే అడిగితే కైండ్ పర్సన్ అయి ఉండాలి, నేను ఏది చేసినా వద్దు అనకూడదు, మంచి మనిషి అయి ఉండాలి, ఇంకా చెప్తుంది ఈమె పాయింట్లో ఆమె థాట్స్. ఇంకా మన విష్ణు వచ్చేసి పృథ్వీకి అంటుందన్నమాట, ఆయనది కైండ్ హార్ట్, చాలా పెద్ద హార్ట్, అందులో ఎంతమందికైనా ప్రేమను పంచే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి పృథ్వీకి అయితే అంటుంది. ఆ టైంలో విష్ణు అండ్ సోనియా కూడా కొంచెం క్యాజువల్గా మాట్లాడినారు, అంటే మంచిగా కాన్వర్జేషన్ అయితే మంచిగా మాట్లాడారు. పృథ్వీకి కొంచెం కౌంటర్ వేసుకుంటా, పృథ్వీకి ప్లస్ ఎవరు మన సోనియా అండ్ విష్ణు అండ్ సీతతో ముగ్గురు కూడా కలిసి బాగానే మాట్లాడుకున్నారు. మరి అప్పుడు ఎందుకు అంతమంది మనది ఇద్దరి మధ్యలో బాండింగ్ లేదని నామినేషన్లో ఎందుకు అన్నది మరి నాకు తెలియదు. ఇక్కడైతే బాగానే మాట్లాడింది. నామినేషన్లకు వచ్చేసరికంటే ఇంకా వేరే అయిపోతుందేమో, ఎవరు నాతో లేరు, నేను ఎవరితో కలిసి ఉంటలేను అనే ఫీలింగ్లో ఉంటుందేమో. ఆ టైంలో మాత్రం బయట మాత్రం అందరితోనే బాగానే ఉంటుంది. ఇంక ఇక్కడ పులిహోర ఎవరు మన నిఖిల్తో, నువ్వు వాటర్ బాటిల్ ఇస్తూ నువ్వు సిగరెట్ మానే, నువ్వు ఏది అడిగితే అది ఇస్తా అని చెప్పేసి అయితే చెప్తుంది. మరి ఇదేం డైలాగో మరి ఆమెకే తెలియాలి. ఇంకా నిఖిల్ అంటాడు, ఇంకా ఈ షో అయిపోయే లోపు అయితే మానేయడానికైతే మానేస్తాను అని చెప్పేసి అయితే ఆమెకు చెప్తుండే అనమాట. ఈ పిల్ల ఇదేం స్టోర్ నాకు అర్థం కావట్లేదు, కానీ ఏది అడిగితే అది ఇస్తాను అనడం ఏంటో మరి ఏంటో, ఇది జనాలు చూస్తున్నారని తెలియదా. మరి నాకు అనిపిస్తుంది అంటే నిఖిల్ స్ట్రాంగెస్ట్ పర్సన్, ఆయనతో ఉంటే ఆయన గేమ్ చెడగొట్టి ఆయనతో పాటు ముందుకు వెళ్తాము అనే ఫీలింగ్లో ఉందో మరేమో. నిఖిల్ కొంచెం ఆ లైన్ నుంచి దాటితే మాత్రం ఆయన గేమ్ బాగానే ఉంటుంది, ఆయన మంచి పొజిషన్కి. ఇంట్లో ప్రతి సీజన్లోనూ మంచి క్యాండిడేట్లని ఇట్లా ట్రాక్లో నడిపి వాళ్ళ గేమ్ని అయితే స్పాయిల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్ టైం రతిక లాగే అనిపించింది. ఆ సీజన్లో శివాజీ గారి అడ్వైస్తోనో ఇంకేదోనో కానీ ప్రశాంత్ ఆమె నుంచి తప్పించుకోవడం వల్లనే గేమ్ విన్నర్ అయిపోయిండు. ఈయనకి ఎవరైనా మంచి అడ్వైజ్ ఇస్తే, లేకపోతే బిగ్ బాస్ నాగార్జున ఎవరైనా చెప్తే బాగుండు. ఈమె వాళ్ళ నుంచి బయటకు వస్తే నేను గేమ్ బాగా ఆడుతాడు అండ్ విన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా నామినేషన్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి, అందరైతే లోపలికి వెళ్ళిపోయారు. ఈడ బిగ్ బాస్ అయితే ట్విస్ట్ ఇచ్చిండు, యష్మికి అయితే ఇమ్యూనిటీ పవర్ ఇచ్చేసిండు. ఇంకా ఈమెను నామినేట్ చేయడానికి ఎవరికి అవకాశం అనేది లేదు. అండ్ ఇంకోటి వాళ్ళ టీంలోని వాళ్ళని కాకుండా అవతలి వాళ్ళ టీంలోని వాళ్ళని నామినేట్ చేసే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి అన్నారు. ఈమెకు మాత్రమే ఇమ్యూనిటీ ఇచ్చిండు, మిగతా ఇద్దరి చీఫ్లకు మాత్రం ఇవ్వలేదు, వాళ్ళని నామినేట్ చేసే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా ఫస్ట్ నామినేషన్ చేయడానికి వచ్చింది అయితే సీత ఫస్ట్ నిఖిల్ని అయితే నామినేట్ చేసింది. ఇంకా కొంచెం స్వీట్ పర్సన్, డామినేటెడ్గా ఉన్నాడు అండ్ వాళ్ళందరిని కలిసి వచ్చారని చెప్పేసి ఒక రీజన్తో అయితే నామినేట్ చేసింది. స్ట్రాంగ్ పర్సన్ నాకు కొంచెం ప్రాబ్లం అయిపోతుందేమో అన్నట్టుగా అయితే నిఖిల్ని నామినేట్ చేస్తే నిఖిల్ ఏం కూడా డిఫెండ్ చేసుకోకుండా అయితే వచ్చేసి నిలబడ్డాడు, రంగు వేయించుకున్నాడు, వెళ్ళిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి ప్రేరణ. వీళ్ళిద్దరికి తెలిసిందే, ప్రతిసారి వీళ్ళతో అంటుందన్నమాట, మీరు బయట నుంచి కలిసి వచ్చారు అని చెప్పేసి. అండ్ అది కాకుండా డస్ట్బిన్లో నుంచి బాటిల్ తీసి పారేయడమే ఆమెకు పెద్ద ఇష్యూ, నచ్చలేదన్నమాట. అది కూడా ఆమె పర్ఫెక్షన్లో అయితే కరెక్ట్ కాదు. అండ్ ప్రేరణ వర్షన్లోనేమో
నువ్వు అప్పుడు చెప్పేసినట్టు నేను తీసి పక్కన డస్ట్బిన్లో మళ్ళీ రిటర్న్ పడేసేదాన్ని, మీరు అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ అయితే జరిగింది. అని ప్రేరణ అన్నది సీతతోని, మీరు బయట నుంచి కలిసి వచ్చారని పదే పదే అనకండి, మేము కలిసి షోలో పార్టిసిపేట్ చేసినామని మాత్రమే చెప్పాను, ఊరికే దాని గురించి అయితే తీయకండి అని చెప్పేసి అయితే చెప్పింది. మన నెక్స్ట్ అయితే అభయ్ నామినేషన్. ఫస్ట్ విష్ణు నామినేట్ చేసిండు అనమాట. ఫ్లాప్లో ఉన్నారు అని చెప్పేసి అయితే విష్ణు నామినేట్ చేసిండు. అంటే నీ నుంచి అంత గేమ్ అనేది నడవట్లేదు, కొంచెం లోలో ఉన్నావు, అండ్ అందుకే అంత లాస్ట్లో నువ్వు సేవ్ అయినావు అని చెప్పేసి అయితే చెప్పిండు. మేబీ విష్ణు కూడా అదే అన్నది. మేబీ నేను జనాలకి ఇంకేం కంటెంట్ ఇవ్వాలో నాకు కూడా తెలియట్లేదు, ఇంకా నేను కూడా గేమ్ బాగా ఆడతాను, వాళ్ళకు తగ్గట్టుగా అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాని లెవెల్లో నేనైతే ఆడట్లేదేమో, అందుకే నేను అంత లాస్ట్లో సేవ్ అయినేమో, నేను కూడా బాగా ఆడతాను అంటే నువ్వు నామినేట్ చేసింది నాకు కూడా ఓకే అన్నట్టుగా అయితే యాక్సెప్ట్ చేసేసింది. నెక్స్ట్ అభయ్ది ఆదిత్య గారి నామినేషన్ అనమాట. కలవట్లేరను, కొంచెం సింగిల్గా ఉంటున్నారు అండ్ గేమ్లో అంత పార్టిసిపేషన్ ఉండట్లేదు అన్నట్టు ఒక రీజన్తో అయితే చెప్పారు, నామినేషన్ అయితే వేశారు. మన నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి అయితే సోనియా ఫస్ట్ నైనికకి అయితే వేసింది. కన్ఫెక్షన్ రూమ్లో కొంచెం మీరు మాట్లాడి ఉంటే మీ కంటెస్టెంట్స్ అందరి క్లాన్లో ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ అవుతుండే, మీరు అక్కడ మాట్లాడకపోవడం వల్లే వీళ్ళు ఇంత ప్రాబ్లం ఫేస్ చేసిర్రేమో, వీళ్ళకి ఇంత వర్క్ పడిందేమో, అది మీరు అలా చేయకపోవడం తప్పు అండ్ మీరు చీఫ్గా ఫెయిల్ అయ్యారేమో అని నా ఫీలింగ్ అని చెప్పేసి అయితే నామినేట్ చేసింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి సీత సోనియా అంటుంది అనమాట. సీతతో నీకు అసలు గేమే క్లారిఫై లేదు, అసలుకు ఏ గేమ్ గురించి కూడా నీకు అర్థం కావట్లేదు, అసలుకు వాళ్ళు ఇచ్చిన టాస్క్లా తీసుకోకుండా పర్సనల్గా తీసుకున్నావు అని చెప్పేసి అయితే అనింది. అది నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ చీఫ్తో మాట్లాడాలి, కానీ మీ చీఫ్తో కూడా మాట్లాడకుండా నీ అంతటి నువ్వే ఎవరికి వాళ్ళు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే నామినేట్ చేసింది. ఇంకా సీత అన్నదనమాట, మేము అలా మాట్లాడుకోలేం, నాకు తప్పు అనిపించినప్పుడు నేను మాట్లాడే రైట్ నాకు ఉంది, బిగ్ బాస్ నాకు ఆ రైట్ ఇచ్చాడు అని చెప్పేసి అయితే సీత అన్నది. మాకు ఆ ఫ్రీడమ్ కూడా ఇచ్చింది, మేము మా ప్రాబ్లం వచ్చినప్పుడు మేము మాట్లాడుకుంటాం కానీ చీఫ్ దగ్గరికి వెళ్ళి చీఫ్ ఇలా చేస్తున్నారు, మేము అలా చేయకూడదా, చెప్పకూడదా అని అంత సింపుల్గా అయితే మేము వాళ్ళతో డిస్కషన్ చేయలేము. చిన్న చిన్న విషయాలు కూడా మేము మాట్లాడేసుకునేంత ఫ్రీడమ్ మాకు మా చీఫ్ ఇచ్చింది అని చెప్పేసి అయితే సీత సోనియాతో చెప్పిందనమాట. ఇంకా బొక్కలో గేమ్ అని చెప్పేసి బొక్కలో క్లారిటీ అని చెప్పేసి సీత అంటుంటే సీతకంటుంది మన సోనియా, సీత మంచిగా మాట్లాడు, చక్కగా మాట్లాడు అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకా నిన్న అనట్లేదు ఒక వేసేసుకో కలర్ అని చెప్పేసి సీత అయితే నామినేట్ అయిపోయింది. నెక్స్ట్ మన మణికంఠ నామినేషన్ వచ్చేసింది అనమాట. మణికంఠ ఆదిత్య గారిని అయితే నామినేట్ చేసిండు. ఆయనకు చెప్పిన రీజన్ ఏంటంటే, మీరు అందరి దగ్గరికి వెళ్ళి పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్ పాయింట్స్ అయితే పెడుతున్నారు, అందరికీ పాజిటివ్ కామెంట్లు ఇస్తున్నారు అని చెప్పేసి ఇక నామినేట్ చేసిండు. అది దాంట్లో తప్పేముందో నాకు అర్థం కాలేదు. నీ దగ్గరకు వచ్చేసి నువ్వు మంచిగా ఆడతావు, నువ్వు ఆడగలవు అని నీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఇంకొకరి దగ్గర కూడా వెళ్ళి చెప్పడం తప్పలేదు. అదే ఆయనకు తప్పుగా అనిపించింది. అందరితో పాజిటివ్గా ఉంటున్నారు మీరు అని చెప్పేసి అయితే చెప్పారు, అదే ప్రాబ్లము అని చెప్పేసి అయితే మణికంఠ ఆదిత్య గారిని నామినేట్ చేసిండు. ఇంకా దానికి గాను మన ఆదిత్య గారు మణికంఠతోటి, మీరు వేసింది నాకు నామినేషన్ కాదు ప్రమోషన్ అని చెప్పేసి అయితే రిప్లై ఇచ్చిండు. ఇక నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి భాషా గారిని అయితే నామినేట్ చేసిండు మన మణికంఠ. అండ్ స్వీట్స్ లోపల పెట్టినందుకంట అయితే ఫ్రిడ్జ్లో ప్లేస్ లేదని చెప్పేసి వీళ్ళ లగ్జరీ రూమ్లో లోపల ఉన్న ఫ్రిడ్జ్లో అయితే పెట్టారనమాట. ఆయన ముందే చెప్పాడనమాట, అందరు తీసుకోవచ్చు, అక్కడ ప్లేస్ లేదని చెప్పేసి ఇందులో పెట్టాను, సీత వాళ్ళు అడిగితే కూడా తీసుకోవచ్చు పర్లేదు అని చెప్పేసి చెప్పినట్ట. ఇది మనం మణికంఠ వినలేదు మరి ఏంటో కానీ, నీకు అర్థమయ్యేలా చెప్పకపోవడం, వినిపించేలా చెప్పకపోవడం అది నా తప్పుగా. ఇంత సిల్లీ రీజన్ చెప్పి నామినేట్ చేయకుండా ఒక స్ట్రాంగ్ పాయింట్ చెప్పుకుంటే బాగుండేది అంటే మళ్ళీ ఇంకో పాయింట్ చెప్పిండు అనమాట మన మణికంఠ అప్పటిదప్పట్లో. అండ్ సీరియస్ విషయంలో సిల్లీ జోకులు వేయకపోతే బాగుంటుంది, అది నాకు మెయిన్ ప్రాబ్లం అని చెప్పేసి అయితే నామినేట్ చేసిండు. అప్పటిదప్పట్లో క్రియేట్ చేసుకున్నాడో ఏంటో మరి. ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన భాషాను అయితే నామినేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆదిత్య ఓం గారు అయితే నామినేషన్ అయితే స్టార్ట్ చేసిండు. ఫస్ట్ అయితే అభయ్కి అయితే వేసిండు స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి అయితే చెప్పిండు. మరి ఏంటో ఆయన ఇంకా ఈ స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పిన తర్వాత అయితే రెచ్చిపోతాడో మరి ఏంటో తెలియదు. కానీ నెక్స్ట్ భాష గారు, వీళ్ళిద్దరూ ఏమంటారు టామ్ అండ్ జెర్రీ లెక్క, నీకు వేస్తాను నాకు వేయి అన్నట్టుగా ఉంది, వీళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారేమో అన్నట్టుగా అనిపించింది నాకైతే. ఇంకా మైక్ డిసిప్లైన్గా లేవు అని చెప్పేసి మైక్ కరెక్ట్గా ధరించట్లేదు అని చెప్పేసి అయితే నామినేట్ చేసిండు మన భాషాన్న అయితే ఆదిత్య గారు. భాష అన్న కూడా అన్నాడు అనమాట, ఇప్పుడు మీరు స్ట్రాంగ్ ప్లేయర్ అయితే ఎవరైతే అన్నారో ఆయన కూడా మైక్ మర్చిపోయిండు, మరి ఆయనకు స్ట్రాంగ్ అని ఎందుకు వేసిండ్రు అని చెప్పేసి అయితే అన్నాడు. ఇక అంతకు మించి జోక్స్ కానీ అది ఇది కానీ జోక్స్ వద్దు అని చెప్పేసి అయితే
కొంచెం సీరియస్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అది జోక్గానే పోతుంది అనమాట ఆయనకు. అంత సీరియస్ లాంగ్వేజ్ ప్రాబ్లమో మరి ఎట్లనో కానీ బాడీ బిల్డింగ్ అట్లా వాయిస్ కానీ అంత రేజ్ చేస్తున్నాడు, బట్ అది కంట్రోల్ అవ్వట్లేదు అండ్ కరెక్ట్గా చూపించట్లేదు మరి ఏంటో. ఇంకా విష్ణు నామినేషన్ అయితే వచ్చేసింది. విష్ణు నామినేషన్ అయితే ఫస్ట్ మణికంఠ, ఏది తెలిసిందే. ఎందుకంటే ఆయన ఫ్రెండ్షిప్ కొంచెం ఫేక్ అన్నట్టుగా అయితే చెప్పిండు కదా ఫస్ట్ నామినేషన్లో. నువ్వు కొంచెం వాయిస్ తొందరగా మాటలు జారిస్తావు అని చెప్పేసి అయితే ఇన్ని రోజులు నేను గమనించడానికి నీతో తిరిగానని చెప్పేసి అయితే ఆ నామినేషన్లో చెప్పిండు. కాబట్టి అది నాకు ఇప్పుడు నచ్చలేదు, ఆ నామినేషన్లో చెప్పడానికి వీల్లేదు, కాబట్టి ఈ నామినేషన్ వేస్తున్నాను అని చెప్పేసి అయితే క్లారిఫై చేసేసి మణికంఠని అయితే నామినేట్ చేసింది. నెక్స్ట్ మనకు వరస్ట్ క్యాండిడేట్ అయితే సోనియా. సారీ చెప్పినప్పుడు కూడా ఇంకా మీరు అది నాగ్ సార్తో కూడా నేను తప్పుగా వేరేలతో మాట్లాడుతున్నాను, అందరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను అని చెప్పేసి అయితే చెప్పిండ్రు. అదైతే కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే మనం అలా అయితే నేను ఎవరితో కూడా మాట్లాడలేదు. సోనియా గారు అనే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది, కానీ మన సోనియా అయితే ఆ రెస్పెక్ట్ అయితే అసలు ఉంచుకోవట్లేదు. అందరిని నేను మాట్లాడే స్టామినా ఉంది, నేను ప్రతి ఒక్కరి నోటు ముంచేస్తున్నాను, పాయింట్లు ఉన్నా లేకపోయినా నోటిఫికేషన్ మాట్లాడేస్తున్నా అని చెప్పేసి అయితే అనుకుంటుంది. కానీ బయటకు ఎంత దరిద్రంగా కనిపిస్తుందో ఆమెకి ఇంకా అర్థం కాదు. ఒకవేళ ఇది మాత్రం సీన్ చూస్తే మాత్రం ఆమె ఇంకేం చేసుకుంటుందో తెలియదు, కానీ ఆమెకు పర్ఫెక్ట్గా అది నోరో మూసినదో నాకు అర్థం కాలేదు. కానీ నాకు ఫ్యామిలీ ఉంది, నీకు ఫ్యామిలీ ఉందో లేదో అని చెప్పేసి అయితే మాట్లాడిస్తుంది. మరి ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారని తెలిసినప్పుడు నువ్వు నిఖిల్తో వేసే మాటలు, ఇప్పుడు నువ్వు ఏది అడిగినా ఇస్తే సిగరెట్ మానేస్తే, ఈ డైలాగ్స్ మరి పేరెంట్స్ చూస్తలేరా? మరి ఫ్యామిలీ లేదా? అప్పుడు గుర్తు రావట్లేదా ఈమెకి? మళ్ళీ వెనకాల ఇంకో ప్రోమోలో చూస్తే నిఖిల్కి హెయిర్ ఇట్లా హెడ్ పైన మసాజ్ చేసినట్టు చేస్తుంది. బిల్డప్ అది ఎంత ఎందుకు? మరి అప్పుడు ఫ్యామిలీ ఉన్నదని గుర్తొస్తుంది అది ఈ పిల్లకి. అది నోరు కాదు, మరి అధ్వానంగా మాట్లాడుతుంది ఈ పిల్ల. లాంగ్వేజ్ కానీ ఈ పిల్ల ఏది మాట్లాడినా కరెక్టేనంట, ఎదుటోళ్ళు బొక్క అన్నది కూడా తప్పేనంట. ఈ పిల్ల మరి మాట్లాడేది ఏంటో మరి, ఇక పుణ్యస్త్రీలాగే మాట్లాడుతుంది మరి నిజంగా విష్ణు అన్నట్టుగా. ఇంకా కాన్వర్సేషన్ అయితే బాగానే నడిచింది, లైవ్లో ఇంకెక్కువగానే నడిచింది. బట్ మనకైతే షోలో చాలా తక్కువగా చూపించారు. అసలు సోనియాని అయితే సేవ్ చేస్తున్నారేమో అన్నట్టుగా అయితే అనిపిస్తుంది బిగ్ బాస్ వాళ్ళు. ఇవన్నీ చూపిస్తేనే కదా ఎదుటి ఈమెమంటుంది, ఈమెని ఎదుటి వాళ్ళు ఏమంటారు అనేది క్లారిటీ వస్తుంది. బిగ్ బాస్ కూడా చేస్తుంది, కరెక్ట్ అయితే అనిపించట్లేదు. నెక్స్ట్ మన భాషా గారి నామినేషన్ వచ్చేసి ఆదిత్య గారిది అనమాట. ఆదిత్య గారు పాపం వాళ్ళిద్దరు బాగా క్లోజ్గా ఉంటున్నారు. చిన్న చిన్న రీజన్స్ అయినా వాళ్ళు మళ్ళీ కలిసిపోయారు హగ్ చేసుకుంటూ. అది నాకు బాగా అనిపించింది. ఇవాళ ఎపిసోడ్లో అయితే అందరు కూడా క్లాప్స్ కొట్టుకుంటూ అయితే వాళ్ళని ఇలా ఉండాలి, ఫ్రెండ్షిప్ అయితే ఇలా ఉండాలి అని చెప్పేసి అయితే మనం భాషా గారిని అండ్ ఆదిత్య గారిని అయితే అప్రిషియేట్ చేసిండు. నెక్స్ట్ మనీని కూడా నామినేట్ చేసిండు భాషా గారు. ఇంకా మిగతా నామినేషన్లు అయితే ఇవాళ ఎపిసోడ్లో అయితే చూడాలి.